హాయ్ గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో, ఈ యొక్క వ్లాగ్ వచ్చేసి సంక్రాంతికి నేను ఇంటికొచ్చాను. సో, ఏమేమి వర్క్స్ చేశాను, ఎలా నా డే అనేది నేను స్పెండ్ చేశాను అనే డే కాదు, డేస్ అనేది స్పెండ్ చేశాను. మీ యొక్క వ్లాగ్‌లో చూడొచ్చు. సో, ఇంటికొచ్చిన రోజొచ్చేసి ఇంకా మొత్తం పడుకొనేసింటి. ఇంకా నెక్స్ట్ రోజొచ్చేసి ఇంకా పొలంలో అయితే వర్క్స్ అయితే ఫుల్లుగా ఉండింది. మేము పొలంలో వచ్చేసి బెండకాయ ఇత్తనాలు, తర్వాత వెజిటబుల్స్ కొన్ని అన్నీ పెడదాము అనని అనుకుంటున్నాం. సో, దానికోసం అంతా క్లీనింగ్ అవంతా కూడా చేస్తుంటిని. సో, ఫస్ట్ డే వచ్చేసి ఏం పెద్దగా వర్క్స్ లేకుండే. ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి ఇట్లా అంతా క్లీనింగ్ వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసేసుకున్నాం అనమాట. సో, ఇంక ఇక్కడ నుంచి చూడొచ్చు మీరు. నేను ఏమేమి చేస్తాను డే వైస్ అనేది కూడా ఈ యొక్క వ్లాగ్‌లో అనేది ఉంటుందన్నమాట. అట్లా ఈడ్చుకో, ఒక దూరం ఈడ్చుకో. అట్లా గనుపు లెవెల్ ఈడ్చుకో. అట్లా ఏడ్చిపోతారా? ఇది షోల్డర్ కెపాసిటీ బాగా వస్తుంది, లంగ్ కెపాసిటీ బాగా ఇంక్రీజ్ అవుతుంది. అక్కయ్య తక్కువ వీడియోలో పడతావు. హాస్పిరిటీ, రీడు, పింకర్టన్ను ఇవన్నీ పెడతాం. హాస్పిరిటీలో బటర్ ఫ్రూట్ జ్యూస్ తాగితే మిల్క్ షేక్, అబ్బా ఏం టేస్ట్! ది ది బెస్ట్ ఫ్రూట్ అమ్మా. పింకర్టన్, హ్యాష్, రీడ్ 4 రెట్లు పెడతాను. మధ్యలో చెట్లు తేడే మధ్యలో డిఫరెంట్ బనానా పెట్టాలనుకున్నాను. ఒక 10 వెరైటీస్ ఆఫ్ బనానా పెట్టాలనుకున్నాను. మనకి 365 డేస్ బనానా సిక్తాం. డిఫరెంట్ బనానాస్, రెడ్ బనానా, గ్రీన్ పూవన్, చక్రకేళి, ఏలక్కి, ఇంకా తిరుచిరాపల్లిలో బనానా రీసెర్చ్ చేసినాను. చూసొచ్చినావా అదేడే ఉందంట, పోవాలమ్మా సార్ చూసి రావాలి. కారేసుకొని పోయి ఒక 50 వెరైటీస్ ఉన్నాయంట. అన్నీ ఒక బనానా ఒకటి పెడితే చాలు దిండుగా వస్తాయి కదా. ఓయ్ 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 వైదైనానమ్మా, ఎవరన్నా గాడిలో వచ్చి కొడతారు. యావడ్డే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో, నిన్ననే నేను మా కాలేజ్ నుంచి వచ్చినాను అనమాట. సో, సంక్రాంతి హాలిడేస్కి నిన్నంతా పడుకొనేసిన ఫుల్గా. అసలు మొన్న అయితే జనరల్గా వచ్చిన, అసలు సీట్లే లేవన్నమాట. సీట్లు ఉన్నాయి, కూర్చొని రావాల్సి వచ్చింది నింది. సో, ఇంకా ఆ రోజు అంతా ఫుల్ టైర్డ్ అయిపోయినా. నేనంతా ఇంక పడుకోవడం అదే అయిపోయింది. ఇంకా డే 2 ఇంకా మా ఊర్లో నేను ఏమేమి చేస్తాను ఈరోజు మీరు చూడొచ్చు. సో, డే ఇన్ మై విలేజ్ వ్లాగ్ అనమాట ఇది. సో, ఏంటంటే ఈరోజు మార్నింగే అంత పొలంలో వర్క్స్ అన్నీ చేసేసినాం అనమాట. కాలువలు చేసింది, ఇదిగో మీరు ఇక్కడ చూడొచ్చు కదా. ఇక్కడంతా కాలువలు అన్నీ చేసేసినాము. తర్వాత ఇంకా మా పిన్ని వాళ్ళు వచ్చినారు అనమాట. సో, అందుకే స్టాప్ చేసేసి ఇంక వాళ్ళకు కట్లన్నీ ఎత్తుతుంటే వాళ్ళకి హెల్ప్ చేసినాను అనమాట. మా ఊరు ఇక్కడ హైవే ఉంటుంది. ఇంక ఇక్కడ ఊరికి పోయే దారి, ఇట్లా మా ఊరు లోపలికి పోయే దారి, ఇది హైవే. ఇంక ఇది మా పొలం అనమాట. పొలంలోనే మాది ఇల్లు ఇక్కడ. సో, ఈ యొక్క హాలిడేస్లో నేను మొత్తం మా ఊరు మొత్తం మీకు వ్లాగ్ చూపిస్తాను. ఇప్పుడైతే మా పొలం చూపిస్తా. సో, మా పొలం అయితే మీరు అంతా చూడొచ్చు. ఇక్కడ అన్నీ పూల చెట్లును, తర్వాత అవకాడో ఇవన్నీ పెడదాము అని మొత్తం అంతా క్లీన్ చేసి పెట్టినాము. ఇంకా లోపల చూస్తే యాలక్కుల చెట్లు ఇలాంటివన్నీ ఉన్నాయి. ఇంకా అక్కడ కోళ్ళ షెడ్ ఉంది. ఇంకా మా ఇల్లు, ఇంకా చుట్టూ టెంకాయ చెట్లు, మామిడి చెట్లు, రకరకాల చెట్లు అయితే అన్ని చుట్టూ ఇట్లా పెట్టేసినాం. ఒక్క చెట్లు ఇదన్నమాట మా పొలం గురించి అయితే. సో, ఇంక ఈరోజు వచ్చేసి మధ్యాహ్నం అట్లా మా మామ వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాం. మామ వాళ్ళు చేపలు తెస్తున్నారు. సో, చేపల పులుసు కూడా రెసిపీ మీకు వ్లాగ్ చూపిస్తా. మా అవ్వ చాలా బాగా చేస్తారు చేపల పులుసు. సో, ఈరోజు మధ్యాహ్నం ఇంక అక్కడికి వెళ్ళి ఏం చేస్తామో అంతా కూడా నేను వ్లాగ్ చేస్తాను. సో, వ్లాగ్ అనేది మంచి ఫ్యామిలీ టైప్ వ్లాగ్ ఉంటుంది. మీరు మంచి ఎంటర్టైన్ అవుతారు.
సో వ్లాగ్ అయితే ఎండ్ వరకు చూడండి. ఈరోజు ఏమేమి చేస్తాను మా యొక్క పొలంలో, మా యొక్క ఇంట్లో, ఇంకా మా యొక్క ఫామ్లో అనేది మీరు ఈ వ్లాగ్లో చూడొచ్చు. ఇంకా నేను రానున్న వ్లాగ్స్లో మా పొలంలో వర్క్స్, ఇంకా ఏమేమి ఎట్లా షెడ్డు కన్స్ట్రక్షన్ ఏమేమి వేయాలనుకుంటున్నాము. ఇంకా షెడ్లో వచ్చేసి కోళ్ళు వేయలేదు, ఏమేమి వెరైటీస్ వేద్దాం అనుకుంటున్నాం, ఇవన్నీ కూడా నేను మీకు చూపిస్తాను. ఇంకా పొలంలో కూడా ఏమేమి చెట్లు ఉన్నాయి ఇవన్నీ కూడా చూపిస్తాను. లోపలే ఉన్నాడు వస్తా. సో ఇంకా నెక్స్ట్ మా పిలుస్తుంది మా మామ వాళ్ళ ఇంటికి వెళ్ళాలని. సో ఇంకా అక్కడ నేను చూపిస్తా చేపల పులుసు, ఇంకా అక్కడ ఏమేమి చేస్తామో అవంతా. సో ఇప్పటికైతే ఇంతే బాయ్. సో ఇంకా రెడీ అయిపోయి ఇంకా నేను అవ్వ మా జెత్తు వెళ్తున్నాం అనమాట మా మామ వాళ్ళ ఇంటికి. సో ఇంకా అక్కడ మేము చేపల పులుసు అవన్నీ చేస్తాము, మీకు అది చూపిస్తాను అనమాట. సో చూడండి. ఏంటో చెప్పు. కాదు, చేపల పులుసు చేస్తున్నట్ట. చేపల పులుసు తినండి. రీచ్ అయినా మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి. ఇది మా అత్తమ్మ వాళ్ళ సొంత అనమాట. మేము ఉండింది ఇక్కడనే అనమాట. ఇదిగోండి, మా అమ్మోళ్ళు మేమంతా ఫస్ట్ ఉండింది ఇక్కడనే. ఇక్కడ కనిపిస్తుందా, ఇదే మా స్కూల్, చైతన్య విద్యా సంస్థ శాలయానని. మేమున్న ఇల్లు పాత ఇల్లు అనమాట. ఇది అక్కడ కనిపిస్తుందా, ఇది పాత ఇల్లు. మేము కూడా ఇక్కడే ఉండింది ముందు. మా ఫస్ట్ స్కూల్ ఇదే, నేను చదివినింది. రెసిపీ చూపిస్తా అని చెప్పా కదా. సో మేము వెళ్ళేసరికి లేట్ అయిపోయింది. మా అత్తమ్మ ఇంకా చేసేసి వండేసింది అనమాట. రాయలసీమ స్టైల్లో మంచిగా చేస్తుంది. ఎప్పుడైనా పక్కా చూపిస్తాను, మంచిగా చేస్తారు మా ఇంట్లో అయితే. కానీ ఇంకా తినేసిన తర్వాత మంచిగా న్యాప్ వేసేసి ఇంకా 2 days అక్కడనే ఉండింది అనమాట. ఇంక తర్వాత మా ఊరికైతే రిటర్న్ వచ్చింది. ఇంకా అక్కడ నుంచి ఇంకా వ్లాగ్ అనేది మీరు చూడొచ్చు. సూపరా పాపరా? సూపర్. పింకీ హాయ్ పింకీ. ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి దోశ తెచ్చింది అనమాట. దోశ తినేసిన తర్వాత అది బ్యాంక్లో ఏదో కొంచెం కార్డుది ప్రాబ్లం ఉంటే బ్యాంక్ దగ్గరికి అయితే వెళ్ళింది. సో ఈ బ్రాంచ్ కాదని మళ్ళీ వేరే బ్రాంచ్, మళ్ళీ హిందూపూర్ అయితే వెళ్ళాల్సి వచ్చింది. అది వేరే ప్లేస్కి మళ్ళీ రిటర్న్ వెళ్ళాల్సి వచ్చింది. సో ఇంకా 2 days కూడా బ్యాంక్దే సరిపోయిందనమాట. ఇంకా టౌన్ నుంచి రిటర్న్ వచ్చేసిన తర్వాత మళ్ళీ మా ఊరికైతే నేను రిటర్న్ వెళ్ళిపోయినాను. ఇంకా నెక్స్ట్ డే కూడా బ్యాంక్ది ఉండింటే మళ్ళీ మా అవ్వ వాళ్ళ ఇంటికి అయితే వచ్చినాను. సో ఏంటంటే హిందూపూర్లో నాది ఉండిందనమాట బ్రాంచ్. సో అక్కడికి వచ్చి మరి బ్యాంక్ది అంతా అయిన తర్వాత మళ్ళీ మా అవ్వ వాళ్ళ ఇంటికి అయితే నేను రిటర్న్ వెళ్ళిపోయింటే వాళ్ళ ఇంట్లో వచ్చేసి బిర్యానీ చేయమని అనమాట. సో ఒక 2 times చేసినాను, బిర్యానీ మంచిగా వచ్చింది. కాబట్టి ఇక్కడ కూడా ట్రై చేద్దాము అని చేసింది అనమాట. పర్లేదు, బాగానే వచ్చింది. బిర్యానీ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఎలా చేస్తున్నామో చెప్పు ఫ్రెండ్స్. ఏం చేసినాం మనం అంతా చెప్పు. నాకు తెలియదు. చూసినావు కదా ఏమేమి చేసినాం అని, చూడలేదా? పెరుగు, గరం మసాలా, బిర్యానీ మసాలా, ఎర్రగడ్డలు, కొత్తిమీర, కరివేపాకు ఆడేసినాము. పుదీనా, కొత్తిమీర. అట్లా కాదు, బాస్మతి రైస్. సరే, ఈరోజు మేము ఏం చేస్తున్నాం, బిర్యానీ చేస్తున్నాం ఫ్రెండ్స్ అని చెప్పు. బిర్యానీ చేస్తున్నాం ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, మేము బిర్యానీ చేస్తున్నాం. ఇదిగోండి పెట్టినాం, ఒక సైడ్ 2 ఉడుకుతున్నాం.
అయిన తర్వాత ఎట్లుందో టేస్ట్ చేసి చెప్తాను ఫ్రెండ్స్ అని చెప్పు. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. Bye bye, Tata. See you. Good girl. చాడో ఇంకా బిర్యానీ చేసేసి తినేసి నాది ఏదో కొంచెం స్టిచ్చింగ్ వర్క్ ఉంటే అది కంప్లీట్ చేసేసుకున్న తర్వాత ఇంకా మళ్ళీ రిటర్న్ అయితే మా ఇంటికి అయితే వచ్చేస్తున్నాను అనమాట. మా ఊరికైతే వెళ్ళిపోతున్నాను. సో ఇంకా మా ఊర్లో ఏం చేస్తానో అంతే కూడా మీరు చూడొచ్చు అనమాట. బాయ్. ఇంకా భోగి రోజు అర్లీ మార్నింగే లేచి భోగి వేసిన తర్వాత ఇంకా పొలంలో పనులు ఉంటే అవన్నీ కంప్లీట్ చేసుకోవాలి. సో ఏంటంటే మొత్తం వెజిటేబుల్స్ అన్నీ మా ఫామ్లోనే మేము గ్రో చేసుకుంటున్నాము. టమాటా, బ్రింజాలు, ఇంకా తర్వాత పచ్చిమిర్చి ఇవన్నీ కూడా. ఇంకా వేరేవి కొన్ని క్రాప్ కూడా వేద్దాము అని అనుకుంటున్నాము. పపాయా మిక్స్, వేరే ఫ్లవర్స్ ఇవన్నీ కూడా వేద్దాము అని అనుకుంటున్నాం అనమాట. సో ఇంకా భోగి రోజు అంతాను పొలంలో అంతా క్లీనింగ్ అంతా పొలం వర్కే ఎక్కువ నిండింది. ఇంకా నైట్ నుంచి ముగ్గులు వేయడం స్టార్ట్ అనమాట. అట్లా అట్లా పింకి నువ్వు ఇట్లంటే పెద్ద పెద్దగా వేస్తారు బాగా అట్లా తెలుసు. అవును డాడీ. పింకీ 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 పింకీ. చాలా ఇరుసుకుంటారు అన్ని మైలు అంటే నేనే అంత ఈజీ కనపడతాను. రైతు పండుగ రైతు మాట వినాలి. సంక్రాంతి రైతుల పండుగ మాట ఏంటి అమ్మ? బతుకు బాలాడా అంతే ఉప్పు ఎవడన్నా అంత ఉప్పు వేస్తారు. ఉప్పు కాల్చిరే చాలు. నాకు పెట్ట నీ కూడా అట్లా ఏంది అట్లా ఎత్తావు ఎవరు ఊరు
చాలే నెయ్యి. రసం ఉంటుంది, సూపర్ ఉంటుంది. ఇప్పుడు రైస్ విత్ ఓలిగా రసం చూద్దాం ఎట్లుంటుందో టేస్ట్. రసం పోయమా చాలు, ఇంకొంచెం. సో ఇవి ఓలిగలు మా పిన్నమ్మ వాళ్ళకి, తమ్ముళ్ళకి, వీళ్ళందరికీ ఇచ్చేసి రావాలన్నమాట. ఇది మన టాస్క్. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోతున్నాం. ఎందుకంటే మా పెద్దమ్మ వాళ్ళది ఏదో ఫంక్షన్ ఉంది రేపు. సో ఇంకా రేపు అంతా పెద్దమ్మ వాళ్ళు అది హంగామా ఉంటుంది. సో రేపు ఇంకా చూడొచ్చు ఏమేం చేయబోతున్నాము అదని. మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసినాం అనమాట. ఇంకెక్కడ చూడొచ్చు, ఇంకా మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో హంగామా అది ఇది వంటలు ఇవన్నీ కూడాను. ఇంకా మా పిట్టోడు చూడండి గాలిపటం ఎగరేయాలని వాడి యొక్క అల్లరి చూడండి ఇక్కడ. అదే అది అదే ఇది బాగుంది కదా, ఇట్లా చూపి. పెద్ద దారం కడదాం, బట్ ఎగరేద్దాం. కనపడదు పై ఇప్పుడు ఎగిరేస్తామంటావు నువ్వు. ఇది ఆల్రెడీ ఎవరు తోపు కట్టినారు. వెళ్ళిపోతా అందరా అదే. పైకి ఇడిచిపెట్టాయి. రారా ఉంటుందంట చూద్దాం. కడదాం, వదిలే ఇట్లే కడదాం. ఏ పడతావు పడతావు, ఉండ్రా. రే 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 ఉండు ఉండు. ఎగురుతున్నారా? వస్తా ఉంది వస్తా ఉంది వస్తా ఉంది. నడితే ఆవిడే ఏది పట్టుకుంటానే. అది ఉండు ఉండు ఎగరేంత వరకు. వస్తుంది వస్తుంది గాలి, గాలి వస్తుంది. రే ఉండరా, ఉండు నువ్వు ఇక్కడ రా చేత్తో, నేను ఎక్కడ. ఇడుసో ఇడుసో. చాలా ఎక్కువ కొంచెం పోయినాడు ఇడిచేయాల లేపో ఎత్తో చూడలేదా అది ఎత్తురా ఎత్తితే పోతుందిరా. నువ్వు ఎత్తే ఈడుచురా, ఎత్తితే వెళ్ళిపోతుంది. ఎత్తో ఎత్తో ఈడుచో ఎత్తో. మళ్ళీ ఆటకే వచ్చి పడా. లే ఉండరా ఇడ్చిపెట్టు నువ్వు. మా ఇంట్లో ఉంది, బాగుంది. కింద చాకు ఉందేమో చూద్దాం దా.
ఒక బాటిల్ బాటిల్ ఏయ్ పెద్దయ్య ఏయ్ మూడు 6 7 చీరలు ఎత్తుకొచ్చినాను గ్రేట్ 15 ఎత్తుకు రావు గ్రేట్ పెద్దయ్య నువ్వు గ్రేట్ అది పెట్టుకో నేను పోతాను కాదు పా లొకేషన్ అట్లా అట్లా అనండి వస్తాయి బాగుందా We're gonna keep it low key, keep it softly spoken, with no strings tying you to me. I'm happy in your company with no emotion, 'cause my love deserves to be free. I never wanna look at a house in the garden, I never wanna lock you down. I know you're not mine, it's just my turn, but we can still have fun for now. మీరు ముగ్గురు నిలబడాలా అరే రండ్రా మీరు ముగ్గురు ఇక్కడ నిలబడండి జద్దు ఇక్కడ రా ఇక్కడ రండి ముందుకు రండి ఇంకొంచెము ముందుకు రండి ఇక్కడ రా ఇక్కడ రా ఇక్కడ రా ఇక్కడ రా ఓకే మీ పేరు చెప్పాలా సరేనా మీ పేరు అందరికీ ఇదిగో హాయ్ ఫ్రెండ్స్ నా పేరు చెప్పు ఏం పేరు నీ పేరు అని చరణ్ చెప్పు హాయ్ ఫ్రెండ్స్ నా పేరు చరణ్ అని చెప్పు చెప్పు ఇట్లా ఇట్లా చెప్పు హాయ్ ఫ్రెండ్స్ అని లాస్ట్ చెప్తా చూడు నీ పేరు వెరీ గుడ్ నీ పేరు అను రిత్విక్ అను రిత్విక్ రిత్విక్ చెప్పు ఇక్విక్ చెప్పు నాకు ఇవా మన ఇద్దరం ఫ్రెండ్స్ కదా కాదా మీరిద్దరేనా ఈరోజు నేను వస్తా ఆడుకోనేకి అప్పుడు మనం అందరం కలిసి ఆడుకుందాం కదా నేను ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ చూడు ఫ్రెండ్స్ అంట వీడు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ జత్తు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నువ్వు ఫ్రెండ్స్ రిత్విక్ కూడా ఫ్రెండ్ చేసుకున్నాడు ఫోటో 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 వీడు ఫ్రెండే కదా ఏ భయపడతా దూరకు ఇప్పుడు కాదు ఎగరేసేది ఇత్విక్ ఇప్పుడు కాదు గాలి వచ్చినాక రాయడా ఇది గాలిపటం చూపిస్తుందా అవునా గాలిపటం చూపి వానికి వాడు పట్టుకుంటాడా జగముల తల్లి నీకు భువనాభువనందర నందకార రూపమై ఆవరించి ప్రకాశించినావు బ్రహ్మస్వరూపిణి
పప్పల పొడి. చరణ్ హెయిర్ స్టైల్ ఈజ్ ఇలా ఉంది. నీకు కట్ చేపిలేదా హెయిర్స్? లేదు. ఎందుకు? భలే వచ్చినాయిరా నీకు, సూపర్గా ఉంది. అమృతం పంచామృతం. ఇంకా నేను నా ఫ్రెండ్ వచ్చేసి మా ఊర్లో ఫేమస్ అయిన కొటపి చోడేశ్వరి టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట. చాలా పవర్ఫుల్ అమ్మవారు ఉంటారు, చాలా బాగుంటుంది టెంపుల్ కూడాను. సో ఇంకా నేను నా ఫ్రెండ్ వచ్చేసి ఇంకా బయలుదేరిపోతున్నాం అనమాట. హిందూపూర్ నుంచి ఒక 10 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఇంకా సాయంత్రం అలా నేను నా ఫ్రెండ్ ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళిపోయినాము. సో బాగుంది, అంత థీమ్ అంతా అనిమల్స్ రిలేటెడ్ ఉంది, బాగుంది అనమాట. అన్ని తిందా మరి. చిలకలు బాగున్నారు, బాగున్నాయి. మొన్న మేము ఆడుకోపోయిన ఆడుతామమ్మా. ఇది బొక్క, ఇది ఏదో ఉంటుంది ఆ బాలేస అయితే బొక్క అమ్మ. అదిగో ఆ బాలే లేదు, అది మాకి
లేకపోతే మనీ వాపస్ అంట. బుట్లకి ఇప్పుడు ఇస్తారా ఏమి? అరే ఇదిగో ఫస్ట్ మనము పెద్ద ఏమేద్దామంటే ఆ ఎయిర్ కూలర్ చూడాడా వెయ్యారే. నంబర్ ఏది అనుకుందాం ఉండే అదన్న. యా నంబర్ చెప్పు. రెండే పడుతుందేమో చూడు. ఐదే అరే 5 అంటే 5 ఉన్నాయి. 6 ఉన్నాయా? అయితే ఒకటే వెయ్యారి. ట్రై 5 ఒకేసారి 5కి వెళ్ళిపోయినాయి. 5 అంటే 35 వేసేయారు. పెద్దది వస్తుంది. ఎన్నరే 6 3 ఏందో నెట్టేస్తాను ఉండ. ఏ ఆర్ట్ బాక్స్ తీసుకోవాలి చిన్నపిల్లలకి అవుతుంది. డబ్బా ఫ్రెండ్స్ షొప్పులేదని ఆ డబ్బా ఏది ఇక్కడ ఉండి తీసుకుంటాం చూడాలి. సేవింగ్స్ చేస్తాము. అన్నీ పెన్నులు అరి రకరకాల పెన్నులు మింగా. ఇంకా మా ఊరికైతే రిటర్న్ వచ్చేసినాను. ఇంకా కాలేజ్కి వెళ్ళే టైం వచ్చేసింది కాబట్టి ఇదనమాట నేను హాలిడేస్ అనేది ఎలా గడిపాను అనేది ఈ యొక్క వ్లాగ్ అనమాట. సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కానీ కమెంట్ చేయండి, లైక్ చేయండి. ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క వ్లాగ్ నుంచి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.